దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక మారు ఈ వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను ఘనపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానంగా ఇస్తున్నారు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మనుషుల మీద మనుషులకి ఏమి లేదంటే జాలి అనేది లేదు. ఇది మాత్రం మనం 100% చెప్పుకోవచ్చు. చూడండి, రోడ్ల మీద వెళ్ళిపోతున్నప్పుడు కూడా చాలామంది అడుక్కునే వ్యక్తులను అనగా భిక్షగాళ్ళను చూసినప్పుడు, లేదా రోడ్డు మీద వస్త్రహీనులను చూసినప్పుడు, రోడ్డు మీద ఏమీ లేనటువంటి వ్యక్తులను చూసినప్పుడు మనకి వారి ఎడల ఏమనిపిస్తూ ఉంటుందంటే జాలి అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆహారం లేని వ్యక్తికి మనం ఎప్పుడైతే వారిని చూడగానే జాలి పడతామో, ఆ జాలి పడుట తోడనే ఏదో ఒకటి చెయ్యాలనే మనస్సు కూడా ఆటోమేటిక్గా వస్తుంది. నా మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఏ వ్యక్తి అన్న కష్టంలో ఉన్నప్పుడు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు, తిండి లేనివాడిగా ఉన్నప్పుడు, లేదా ఏ వ్యక్తి అన్నా సరే భయంకరమైన దురావాస స్థితిలో ఉన్నప్పుడు, తన ఎడల మనం ఎప్పుడైతే జాలి పడతామో ఆటోమేటిక్గా మనం జాలి పడగానే దాని వెనువెంటనే సహాయం చేయాలనే మనసు కూడా వస్తుంది. బైబిల్లో యేసుప్రభు వారు ఒక చక్కని స్టోరీ ఒకటి చెప్తారు. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక దొంగల చేతిలో ఒక వ్యక్తి ఏమవుతాడంటే భయంకరంగా కొట్టబడతాడు. దేనికోసం కొట్టబడతానంటే తన వస్త్రం మీద తన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రమును లాక్కోవడానికి కొట్టబడతాడు. ఆ వ్యక్తిని శుభ్రంగా కొట్టి ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని లాగేసుకొని ఆ వ్యక్తిని అలా కొన ఊపిరితోనే చివరి శ్వాసతో వాడిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆ సమయంలో 2-3 వ్యక్తులు వస్తారు, ఆ దారి గుండా వెళ్ళిపోతారు. అందులో ఒకడు యాజకుడు, భక్తి చేస్తున్నటువంటి మందసం దగ్గర భక్తి చేసేటటువంటి యాజకుడు కూడా ఆ స్థలంలో వస్తాడు. వాడు వస్తాడు కానీ చూస్తాడు కానీ ఏమాత్రం కూడా వాడి మీద జాలి పడకుండా చూసినట్లుగానే వెళ్ళిపోతాడు. కానీ రెండవదిగా మరొక వ్యక్తి కూడా వస్తాడు, వాడు లేవీయుడు. ఆయన కూడా వచ్చి ఆ వ్యక్తిని చూసినట్టుగానే వెళ్ళిపోతాడు. కానీ మూడో వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి సమరయుడు. ఈయన ఏం చేస్తాడంటే వచ్చి ఆ వ్యక్తిని చూసి కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని చూసి తన యొక్క రథం ఎక్కించుకొని తీసుకెళ్ళి పూటకొల్లవాని దగ్గర తీసుకెళ్ళి, ఒక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి అప్పగించి మంచి ట్రీట్మెంట్ చేయించి ఇంకా ఎక్స్ట్రా ధనం ఇచ్చి నేను మరలా వచ్చేస్తాను, వీడిని బాగా చూసుకో అని చెప్పి అప్పగించి వెళ్ళిపోతాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ సమయంలో ఆ వ్యక్తి జాలి పడ్డాడు కాబట్టే కదా ఆ వ్యక్తిని ఆ విధంగా తీసుకువెళ్ళి ఆ దరికి చేర్చి ఆదరించగలిగాడు. ఈ రోజుల్లో ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు కూడా నువ్వు ఒకరి మీద జాలి పడాలి. ఎప్పుడైతే నువ్వు ఒకరి మీద జాలి పడతావో ఆటోమేటిక్గా దేవుడు నీ మీద కూడా జాలి పడతాడు. ఈ రోజున నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న స్థితిని బట్టి ఎవరు నీ మీద జాలి పడకపోవచ్చు. కానీ ఒక మాట మీకు తెలుసా, మనుషులు జాలి పడాలనో మనుషులు సహాయం చేయాలనో నువ్వు ఎప్పుడన్నా కోరుకుంటే అది నీ జీవితంలో వ్యర్థమైపోతుంది. కానీ జాలి పడగలిగిన దేవుడైన యేసుప్రభు వారి యొక్క ప్రేమను నువ్వు పొందుకోగలిగితే మాత్రం ఆయన జాలి నీ జీవితంలో నుండి ఎన్నడూ తొలగిపోదు. అందుకనే ఎవరి మీద ప్రభు జాలి పడతాడో తెలుసా? భయభక్తులు కలిగిన వారి మీద. అందరూ ఆ మాట చెప్పండి, ఎవరి మీద జాలి పడతాడు? భయభక్తులు. ఈ రోజున నువ్వు భయభక్తులు నిలపాలి, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, నిత్యం వాక్య ధ్యానం చేయాలి, దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఎప్పుడైతే నువ్వు ఆటోమేటిక్గా భయభక్తులను, ఆ భక్తి జీవితాలను మార్చుకుంటావో ఆటోమేటిక్గా ప్రభు నీ మీద ఏం చేస్తాడంటే జాలి పడతా ఉంటాడు. కాబట్టి ఈవేళ ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద జాలి పడే దేవుడు అయి ఉన్నాడు. ఒకవేళ ఎవరి ప్రేమ నోచక, ఎవరి ఆదరణ దక్కక, ఎవరి ఆప్యాయతలు దక్కక, ఒంటరి స్థితిని, ఏమీ లేని ఒంటరి బ్రతుకుని నువ్వు అనుభవిస్తున్నావేమో, ఈవేళ ప్రభు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆయన కార్యము చేయగలిగిన వాడు కాబట్టి తప్పనిసరిగా కార్యం చేస్తాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన నీ చేతిని మాత్రం విడిచిపెట్టాడు. అక్కడ అదే అన్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతానని చెప్పాడు. సో నీ మీద ప్రభు జాలి పడబోతున్నాడు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా జాలి పడే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ధైర్యం తెచ్చుకో. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఈవేళ నీ సన్నిధిలో ప్రభువా నీ పిల్లల మీద మీరు జాలి పడమని ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే ప్రభువా ఈ వాగ్దానం చూస్తూ ఆదరణ లేక, ఓదార్పు లేక, కన్నీళ్లలో, శ్రమలలో, దుఃఖములో
వేదనలో కృంగిపోయి నలిగిపోయి ఉన్నారు, ఇప్పుడే వారు యేసు నామములో లేపబడుదురుగా. తగిన అభిషేకం నుంచండి. చేయి విడవద్దని ప్రార్థన చేస్తున్నాను. మీరు ముందుండి నడిపించండి, ముందుండి ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించండి. చేయి విడవక నాన్న, నీ కృపను చూపించి మీరే ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. తగిన అద్భుతం జరుగుతుంది. ధైర్యం తెచ్చుకోండి. మీరు ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.